వెల్కమ్ టు VB8 న్యూస్. గాంధీ భవన్ సంఘటన సృజన్ అభియాన్ తెలంగాణ పాల్గొన్న ఏఐసిసి అబ్జర్వర్ శక్తి సింహ గోయల్, టిపిసిసి అబ్జర్వర్స్ టిపిసిసి ఉపాధ్యక్షులు సంగమేశ్వర్, టిపిసిసి జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు హైదరాబాద్ గాంధీ భవన్ లో డిసిసి అధ్యక్షుడి ఎన్నిక కోసం అధిష్టానం చేపట్టిన సంఘటన సృజన్ అభియాన్ తెలంగాణ కార్యక్రమంలో ఏఐసిసి అబ్జర్వర్ శక్తి సింహ గోయల్, టిపిసిసి అబ్జర్వర్ టిపిసిసి ఉపాధ్యక్షులు సంగమేశ్వర్, టిపిసిసి జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగ సీతారాములు మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పార్టీ కోసం ఎంతో కష్టపడి పోరాటాలు చేసిన కార్యకర్తలు, నాయకులకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇచ్చి బాధ్యతాయుతమైన పదవులు ఇస్తుందన్నారు. డిసిసి అధ్యక్ష పదవికి ఆసక్తి గల అభ్యర్థులు తాము ఇచ్చే దరఖాస్తులను నింపి ఇవ్వాలన్నారు. డిసిసి ఎంపిక పారదర్శకంగా ఉంటుందని, ఎవరైనా డిసిసి పోటీలో ఉండవచ్చని, ఈ ప్రక్రియలో ఎలాంటి లాబియింగ్ ఉండదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గీతారెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, నాంపల్లి ఇన్ఛార్జి ఫిరోజ్ ఖాన్, చంద్రశేఖర్, ఉస్మాన్ భాయ్, పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, జిల్లా స్థాయి నాయకులు భారీగా పాల్గొన్నారు. తప్పనిసరిగా ఈ ఖైరతాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 5 కాన్స్టిట్యున్సీలు 10 బ్లాకులు ఉన్నాయి. ప్రతి బ్లాక్ నుంచి కూడా ముఖ్య కార్యకర్తలు, అక్కడున్న టీపీసీసీ మెంబర్లు అయితే, బ్లాక్ ప్రెసిడెంట్లు అయితే, ఇంకా ముఖ్య ఆస్పిరెంట్స్ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా పిలిపించడం జరుగుతుంది. వారి దగ్గర 1 to 1 కూడా మన ఇన్ఛార్జ్, మన ఏఐసిసి అబ్జర్వర్ శక్తిజీ గారితో మాట్లాడటం జరుగుతుంది. ఎవరు మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు సింగిల్ ఒక్కొక్కరు వెళ్ళి మాట్లాడటానికి కూడా అవకాశం 3 నిమిషాల నుంచి 5 నిమిషాలు ఇస్తారు. కాబట్టి మీరందరూ కూడా సబ్జెక్టు పరంగా ఇప్పుడు జరగబోయే డిసిసి ఎలక్షన్స్, డిసిసి ఎవరిని ఎన్నుకోవాలి, దాని నుంచి బ్లాక్ కానీ డివిజన్లు కానీ ఇవన్నీ కూడా రికార్డు మన ఏఐసిసి అబ్జర్వర్ గారు శక్తిజీ గారి దగ్గర ఉంటుంది. కాబట్టి ఇది మంచి టైం. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా క్రమశిక్షణతో ఏ బ్లాక్ లో పెట్టినప్పుడు ఆ బ్లాక్ లో అప్లికేషన్లు తప్పనిసరిగా ఇవ్వండి. అలాగే ఈ రోజు కూడా నాంపల్లి పరిధిలో ఫిరోజ్ భాయ్ ఆధ్వర్యంలో అన్వర్ ఉలూమ్ కాలేజీలో 5 గంటల నుంచి 7 గంటల వరకు ఉంటుంది. కాబట్టి నాంపల్లి పరిధిలో ఉన్న 2 డివిజన్లు కూడా అక్కడికి రమ్మని, 2 బ్లాక్లో ఉన్నవారు కూడా అక్కడ రమ్మని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ముఖ్య కార్యకర్తల